కాంగ్రెస్ వ్యతిరేక విధానాలు ప్రజలకు వెళ్ళినాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కడియం కావ్యకు టికెట్ ఇస్తే కాంగ్రెస్ వ్యతిరేకమైన ఓట్లతోటే ఆల్రెడీ కడియం కావ్య గెలుతుందని చెప్పి మేము చెప్పినాం. కానీ వాళ్ళ తండ్రి స్వలాభం కోసం, ఆయన వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసం ఆయన ఏదో మినిస్టర్ అవుతానన్నారు. వాళ్ళు ఏ రకంగా ఆశ చెప్పిల్లో బీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి వాళ్ళ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని ఇలా ప్రజలకు పోతున్నారు. బేసికల్ గా కూడా కడియం శ్రీహరి గారి మనస్తత్వమే అట్లాంటిది. ఏ పార్టీ వచ్చినా కూడా చూడండి, ఎన్టీ రామారావు కాంచి మొదలు పెడితే, చంద్రబాబు నాయుడు కాంచి మొదలు పెడితే ఇలా కేసీఆర్ దాకా కూడా అలాంటి వెన్నుపోటు రాజకీయాలు చేసుకుంటేనే ఇంతవరకు వచ్చిండ్రు. ఇది ఎస్సీ కుల మొత్తం, యావత్ ఎస్సీ కులం మొత్తం ఆలోచిస్తుంది. ఆయన ఉపకులాలలో ఒక్కోడైన వాళ్ళ ఓటు శాతం ఎంతున్నది, మాదిగ బిడ్డలమైన మన ఓటు శాతం ఎంతున్నది, ఎందుకు మనం ఆయనకు అవకాశం కల్పించాలి అని చెప్పి కూడా ఖచ్చితంగా కూడా ఎస్సీ బిడ్డలంతా ఆలోచిస్తున్నారు. దాన్ని ఆలోచించుకొనే అయితే ఈ ఎస్సీ బిడ్డలలో ప్రజా